యువకుడిని కిడ్నాప్ చేసిన యువతి. అవును, మీరు సరిగ్గానే విన్నారు. ఎవరైనా అమ్మాయిని వేధింపులకు గురిచేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. కానీ ఓ యువతి మాత్రం వేధిస్తున్న యువకుడికి చుక్కలు చూపించింది. తన స్నేహితులతో కలిసి అతన్ని కిడ్నాప్ చేసి చితకబాదింది. ఈ ఘటన సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సికింద్రాబాద్ లో పట్టపగలు యువకుడిని ఓ యువతి కిడ్నాప్ చేసింది. అంతేకాదు అతన్ని రహస్య ప్రాంతానికి తీసుకువెళ్లి చితకబాదింది. తన స్నేహితులతో కలిసి ఆ యువకుడిని చావుకొట్టింది. తన కళ్ళెదుట జరిగిన కిడ్నాప్ పై ఓ ప్రత్యక్ష సాక్షి పోలీసులకు చేసిన ఫిర్యాదుతో ఈ అపహరణ ఉదంతం బయటపడింది. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన దివ్య అనే యువతి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రోగ్రామింగ్ మేనేజర్ గా పనిచేస్తోంది. లక్నోకు చెందిన సాయి కిరణ్ అనే యువకుడు ఆ యువతిని కొంతకాలంగా ఫోన్లో వేధిస్తున్నాడు. ఎన్నిసార్లు హెచ్చరించినా సాయి తీరు మారలేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అతనికి కౌన్సిలింగ్ చేసి వదిలేస్తారు అని భావించిన దివ్య తానే బుద్ధి చెప్పాలని తన ఫ్రెండ్స్ తో కలిసి ప్లాన్ చేసింది. తనను వేధిస్తున్న సాయి కిరణ్ కు ఫోన్ చేసిన దివ్య తొలుత అతన్ని మాటలతో మురిపించింది. తర్వాత సికింద్రాబాద్ సెయింట్స్ కళాశాల వద్ద ఉన్న ఓ లాడ్జ్ వద్దకు రావాలని అతన్ని పిలిచింది. దాంతో సాయి తననెందుకు పిలిచిందో ఆలోచించకుండా యువతి చెప్పిన చోటుకు వెళ్లాడు. అక్కడ అప్పటికే వేచి ఉన్న నలుగురు యువకులు సాయిని చుట్టుముట్టారు. తొలుత యువతి మాత్రమే కనిపించడంతో సాయి కిరణ్ చుట్టుపక్కలేమీ గమనించుకోలేదు. అయితే ఊహించని విధంగా తనపై నలుగురు యువకులు దాడికి దిగడంతో అతను షాక్ కు గురయ్యాడు. వెంటనే తేరుకుని ప్రతిఘటించాడు. అయితే వారు సాయిని బలవంతంగా బైక్ పై ఎక్కించుకుని తీసుకువెళ్లారు. ఇదంతా చూసిన వారు కిడ్నాపర్లని అనుకున్నారు. అయితే అమ్మాయిని ఏడిపిస్తూ ఉండడంతో తాము తీసుకెళ్తున్నట్లు వారు చెప్పడంతో వదిలేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫస్ట్ ఒక అమ్మాయి బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని ఒక అమ్మాయి మాస్క్ పట్టుకొని వెళ్ళింది. ఆ 5 నిమిషాల తర్వాత అబ్బాయిని అక్కడ పట్టుకొని ఒక ఇద్దరు వ్యక్తుల బండి మధ్యలో కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు బైక్ మీద. ఇంకొక బైక్ పల్సర్ బైక్ ఉండే. ఆ పల్సర్ బైక్ తాళంచే మేము గుంజుకున్నాం. ఎడిపోతురు అని అడిగితే మేము పిఎస్కి తీసుకోవద్దు, మా అమ్మాయిని 3 నెలల నుంచి ఏడిపిస్తారంటే మేము వదిలేసినాం. ఆ బండి నెంబరు మేము తీసుకొని ఫోటో ఏం చేసిన అంటే 100 కంప్లీట్ చేసిన. 100 డేలు కంప్లీట్ చేస్తే పోలీస్ వాళ్ళు ఏమైనా గోపాలపురం పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వాళ్ళు మాకు ఫోన్ చేసిరు. వాళ్ళకు కూడా మేము ఇదే విషయం చెప్పేసి యువకుడిని బలవంతంగా బైక్ పై ఎక్కించుకు వెళ్లిన వారు అతన్ని రహస్య ప్రాంతానికి తీసుకువెళ్లి చితకబాదారు. మరోవైపు కిడ్నాప్ కలకలంపై సమాచారం అందుకున్న పోలీసులు కేవలం గంటలోనే కిడ్నాప్ కు గురైన సాయి ఆచూకీ గుర్తించారు. అప్పటికే గాయాలతో ఉన్న యువకుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. తనను దివ్య అనే యువతి నలుగురు యువకులు కిడ్నాప్ చేసి చావుబాదారు అని పోలీసులకు సాయి కిరణ్ ఫిర్యాదు చేశాడు. కొట్టిరామా? ఏం పేరు కొట్టిన వాళ్ళ పేరు? ఎంతమంది కొట్టిరు? 4-5 ఉన్నారు. ఇక్కడ కాలేజ్కి వచ్చినావా? కాలేజ్ కాడికి రమ్మని మార్నింగ్ కాలేజ్కి 10 o'clock రమ్మని. ఏం పేరు అమ్మాయి పేరు? ఎక్కడ ఉంటుంది అమ్మాయి? బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. కిడ్నాప్ కు పాల్పడిన యువతి దివ్యతో పాటు ఆమె మిత్రులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.